మయన్మార్ బ్యాంకాక్ లో భారీ భూకంపం 152 మంది మృతి, శిథిలాల కింద వందల మంది, పేక మేడల్లో కుప్ప కూలిపోయినటువంటి బిల్డింగ్లు, ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలు, భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం, నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు కంపించిన భూమి, తీవ్రంగా ప్రభావితమైనటువంటి సెంట్రల్ మయన్మార్ రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రంగా నమోదు, బ్యాంకాక్ లోను 7.3 తీవ్రతతో భూకంపం, అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా. ఇండియా, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ లోను స్వల్ప ప్రకంపనలు వచ్చినాయని చెప్తా ఉన్నా. నిన్న 2 దేశాలలో మయన్మార్ బ్యాంకాక్ లో మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకి అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. మామూలుగా కాదు, అసలు ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయి మొత్తం ఉరుకులు పరుకులు తీసిరు. ప్రకృతి నిన్న విలయతాండవం చేసింది. పెద్ద పెద్ద అంతస్తులు మొత్తం కూడా సోషల్ మీడియాలో చూసినాం. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. ఒకసారి ప్రకృతి మరి విపత్తు ఎట్లా ఉంటుందో అనేది మాత్రానికి 2 దేశాలతో పాటు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఆ తర్వాత మన భారత్లో కూడా ఒక 3-4 రాష్ట్రాలలో స్వల్పంగా భూమి అయితే నిన్న కూడా కంపించడం మరి మనం చూసినాం. ఎక్కడికక్కడే శిథిలాల కింద చూడండి, మొత్తం అక్కడ బృందాలన్నీ కూడా వెలికి తీసేటటువంటి ప్రయత్నం, అంతా అగమ్యమైనటువంటి గోచరం. 152 మంది చనిపోయినటువంటి పరిస్థితి, 7.7గా తీవ్రత నమోదైందట. సో ఆ మధ్య కొన్ని రోజుల కిందట, ఒక 4-5 నెలల కిందట మన దగ్గర వచ్చింది. జస్ట్ మన దగ్గర 3.2 నమోదైంది. 3.2 ఏమో నమోదైంది. దానికి దాదాపుగా 2-3 ఇంతలు ఎక్కువ వచ్చింది. 2-3 ఇంతలు ఎక్కువ వచ్చింది. ఎక్కడికక్కడికి భూమి అంతా కూడా, నిన్న ఒక మెట్రో ట్రైన్ ఇట్లా అటు ఇటు అవుతుంది. మెట్రో ట్రైన్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మరి మన ప్రధాని మోదీ కూడా సో ఎటువంటి సాయం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. విదేశాంగ మంత్రులతోటి ఇప్పటికే నేను సందేశం ఇస్తా ఉన్నా, ఏం చేయడానికనే సిద్ధం అని చెప్పి కూడా నిన్న మోదీ చెప్పిండు. భూకంపం దాటికి మయన్మార్ బ్యాంకాక్ చికురుటాకాల వణికిపోయాయి. చాలా బిల్డింగులు పేక మేడలో కుప్ప కూలిపోయాయి. జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్ఫామ్ పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి. సెంట్రల్ మయన్మార్ శుక్రవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో 144 మందికి పైగా చనిపోయారు. 800 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్ లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత మయన్మార్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై అత్యధికంగా 7.7 నమోదు కాగా అత్యల్పంగా 4.3గా రికార్డైంది. భూకంపం దాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయారు. చూడండి, 30 అంతస్తుల బిల్డింగ్ ఇలా కుప్ప కూలిపోయింది. అది నిన్న సోషల్ మీడియాలో మొత్తం కూడా మనం చూసినాం. చిన్న చిన్నగా షేక్ అవుతోంది. ఫస్ట్ టవర్ కూలిపోయింది. టవర్ కూలిపోయిన తర్వాత చిన్న చిన్నగా మొత్తం పడిపోయింది. బ్యాంకాక్ చర్చక్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ క్షణాల్లో కూలిపోయింది. అందులో 84 మంది కార్మికులు చిక్కుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారట. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. బ్యాంకాక్ లో కుప్పకూలిన భారీ బిల్డింగ్ వద్ద సహాయక చర్యలు చేపడుతున్నటువంటి సిబ్బంది ఈ భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు కూడా అనుమానిస్తా ఉన్నారు. బ్యాంకాక్ పరిస్థితి అయితే చాలా అత్యంతమైనటువంటి దారుణం అనమాట. నేను ఇలా మనం దేంట్లో చూసుకున్నా కూడా, ఏ పేపర్లో చూసుకున్నా కూడా అదే థాయిలాండ్ అంటారు. థాయిలాండ్, మయన్మార్, ఇగో ఇట్లా పగిలిపోయింది భూమి. ఆడికాడికి భూమి పగిలిపోయింది. బిల్డింగ్లని పడిపోతా ఉన్నాయి. ఒకేసారి ఏం అర్థం కాలేదు అసలు. అక్కడ ప్రజలకి ఏం అర్థం కాలేదు. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశం ఒకేసారి సునామీ లాగా విరుచుకుపడడంతో ఏదో ఒక దగ్గర కూడా కాదు, మరి ఒక దగ్గరే కాదు, మాక్సిమం ఉన్నటువంటి అక్కడ థాయిలాండ్ లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఏవో గుండె ఆగినంత పనైంది. హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం అని చెప్పేసి కూడా సో చెప్తా ఉన్నారు. మన భారతీయులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా నిన్న సోషల్ మీడియా వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఇగో ఇక్కడ విలయతాండవం చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటది, ప్రకృతి మరి కన్నెర చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటది అనేది మాత్రానికి నిన్న బ్యాంకాక్, మయన్మార్ లో మాత్రానికి మనం క్లియర్ గా చూసినాం.